వీని మాట్లాడిచ్చి నైట్ ట్రైన్కి వెళ్ళిపోలా. లే హరి, హరి దొడ్లో ఉన్నాడప్పయ్యా. సరే అన్న. ఏం చేస్తాడు వీడు? లే హరి. ఏరా తను బాగా ఎప్పుడు వచ్చిన జాబ్ నుంచి? నేను ఎప్పుడు వచ్చా కానీ నువ్వేదో ఈ పని చెప్తున్నావు. నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది కదా, నాతో పాటు జాబ్ రారా? జాబ్కే వద్దులేరా. లే ఈ గలీజ్ పని చేసుకుంటే ఎలా సుఖంగా ఉంటావురా? గలీ పనే. నువ్వు జాబ్కి వెళ్ళి ఎంత సంపాదిస్తున్నావురా? 10,000 వస్తుందిరా. 5,000 పీజీ పోతుంది, 2,000 ఖర్చులు పోగా 9,000 ఇంటికి పంపిస్తాను రా. హైదరాబాద్ బెంగళూరు ఎక్కడెక్కడ పోయి 9,000 రూపాయలు సంపాదిస్తున్నావు. నేను ఇక్కడే ఉండి 10,000 రూపాయలు సంపాదిస్తున్నారా? ఇంటి దగ్గరే ఉన్నా, అమ్మ నాన్న బాగా చూసుకుంటున్నా. అంతకంటే అదృష్టం ఎక్కడ దొరకదురా. ఒకవేళ అమ్మ నాన్నకు బాగాలేకపోతే అక్కడ వాళ్ళతో లీవ్స్ కోసం అడుక్కుంటూ, ఒకవేళ లీవ్ దొరికినాయంటే అక్కడ నుంచి ఆత్రాత్ర మీద వచ్చి చూసుకోవడం కంటే దగ్గరే ఉండి కడుపు నిండా అన్నం తిని అమ్మ నాన్నని కంటికి రెప్పలా చూసుకోవచ్చురా. ఈ పని చేసేకి చూసేకి గలీజ్గానే ఉంటుంది, కానీ ఈ పనిలో ఉండే ఆనందమే వేరే తరుణం. సరే గారి, నేను కూడా జాబ్ వదిలే సమానం చూసుకుంటే ఇక్కడే ఉంటాను రా. మంచి నిర్ణయం తీసుకున్నారా. మీరు జాబ్స్ అంటూ ఎక్కడెక్కడ ఉండి తల్లిదండ్రులను చూసుకోవడం మర్చిపోకండి.